తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుగిరులు వారం రోజులుగా కిటకిటలాడుతున్నాయి. దేవదేవుని దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలిరావడంతో క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. వేసవి సెలవుల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టిన టీటీడీ వివిధ శాఖల సమన్వయంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో భక్తులకు దర్శనాలు చేయిస్తోంది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తోంది. తిరుగిరులు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. కొండంత జనం శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. వేసవి అంటేనే శ్రీవారి భక్తులకు ప్రత్యేక అనుభూతి. కోరిన కోరికలు తీర్చే కలియుగ వైకుంఠనాథుణ్ణి తనివి తీరా దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. సుమారు 45 రోజుల పాటు దేశవ్యాప్తంగా విద్యార్థులకు సెలవులు ఉండడంతో శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. కోనేటి రాయుడి కొండ భక్తులతో నిండిపోయింది. వారం రోజుల నుంచి తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు, ఔటర్ రింగు రోడ్డు క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు తిరుమలలో టీటీడీ అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రణాళికాబద్దంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణతో భక్తులకు మెరుగైన సేవల్ని అందిస్తున్నారు. సమయపాలన, క్యూలైన్ మేనేజ్మెంట్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తూ శ్రీవారి దర్శనంతో పాటు వసతి, అన్నప్రసాదాల్ని అందజేస్తున్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం వీఐపీ సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాల్ని రద్దు చేశారు. గత శుక్రవారం నుంచి నిన్నటి వరకు సుమారు 6 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి రద్దీని ముందస్తుగా అంచనా వేసిన టీటీడీ అధికారులు తిరుపతి జిల్లా యంత్రాంగాన్ని అనుసంధానం చేశారు. తోపులాటలు, ట్రాఫిక్, క్రైమ్ వంటి సమస్యలకు తావు లేకుండా పోలీసు సిబ్బందిని నియమించారు. తిరుమలలో క్యూలైన్, క్యూ కాంప్లెక్స్ భద్రతా వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఎస్పీ సుబ్బారాయుడితో కలిసి క్యూలైన్లు, అన్నప్రసాదాల తయారీ కేంద్రాల్ని ఆయన తనిఖీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని కోరారు. ఇక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరూ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో పాటు క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్న వాళ్ళకి హాట్ బెవరేజెస్ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఎలానే ఇంకెవరన్నా మనకి అవుట్ సైడ్ మిస్ అయినా కానీ అడిషనల్ కౌంటర్స్ మనకి తిరుమలలో ఉన్నాయి కాబట్టి అడిషనల్ కౌంటర్స్ కూడా మనం సర్వ్ చేయడం జరుగుతుంది. 24 hours కూడా షిఫ్ట్లు వారీగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేయడం జరుగుతుంది. కోఆర్డినేషన్ తో కూడా ఎప్పటికప్పుడే సెట్ కాన్ఫరెన్స్ ద్వారా, అలానే మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా పకడ్బందీగా చేశారు. వాటర్ డిస్ట్రిబ్యూషన్ చాలా పకడ్బందీగా చేశారు. అలానే శ్రీవారి సేవకులు కూడా చాలా అడిషనల్ గా డిప్లాయ్ చేసి క్యూ లైన్ ఉన్నంతసేపు వాళ్ళు కూడా సేవ చేయడం వలన సేవలో ఏ రకమైన నాణ్యత తగ్గకుండా కూడా చూడటం జరుగుతుంది. శ్రీవారి మెట్లు, అలిపిరి ఈ ఏరియాస్ లో కూడా ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల అక్కడ పార్కింగ్ సదుపాయాలు, నైట్ టోకన్స్ ఇచ్చినప్పుడు కూడా రాత్రి వేళల్లో అక్కడున్న అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయిలో స్పెషల్ పార్టీస్ కూడా పూల్ చేసి భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారిని పూర్తిగా ఒక భద్రతాపరమైన చర్యల్లో తీసుకుంటూ ఒకవైపు విజిలెన్స్ విభాగాన్ని, టీటీడీ విభాగాన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగనున్నందున టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖలతో పాటు మిగిలిన విభాగాలు పనిచేస్తున్నాయి.